హాయ్ కిరణ్. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను బ్రో. ఫస్ట్ క్వశ్చన్ అది, ఒక సంవత్సరంలో మీరు ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఎందుకంటే మూవీస్ కంటిన్యూస్గా వస్తున్నాయి, లేకపోతే వస్తున్నట్టు అనిపిస్తుంది అట్లీస్ట్. ఒక ఇయర్లో ఎన్ని రోజులు పని చేస్తున్నారు అండ్ వాట్ డస్ మీ లైఫ్లో ఒక రోజు ఎలా ఉంటుంది? 2021 అండ్ 2022 అయితే ఆల్మోస్ట్ ఒక 330 days దాకా వర్క్ ఉండేది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి షూటింగ్, డబ్బింగ్ ఆర్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. ఈ ఇయర్ ఐ టుక్ ఆఫ్టర్ జనవరి వెన్రో భాగ్యం విష్ణు కదా, అదే లాస్ట్ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 months బ్రేక్ తీసుకున్నాను. ఈ ఇయర్ చాలా ప్రశాంతంగా బ్రేక్ తీసుకొని ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్, కొంచెం ఫ్యామిలీ థింగ్స్ అండ్ మోర్ ఆన్ స్క్రిప్ట్స్, ఇలా టైం తీసుకున్నాను. బట్ లాస్ట్ 2 years వాజ్ వెరీ హెక్టిక్. అప్పుడు ఎలా ఉండేది? మార్నింగ్ వెళ్ళడం, షూటింగ్కి వెళ్ళడం, రాజు పడడం, అంతే. ఓన్లీ వెళ్ళిపోవడం, షూటింగ్కి వెళ్ళిపోవడం, అక్కడ ఏం జరుగుతుంది, నెక్స్ట్ షూట్ ఏంటి, అండ్ దట్ టు ప్యారలల్గా 3 films జరగడం వల్ల ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండేది. అరే ఈ షూట్కి వెళ్తున్నాను, ఆ షూట్కి వెళ్తున్నాను, అండ్ దాని మీద వర్క్ చేసేదానికి టైం ఉండేది కాదు. అండ్ మోర్ ఆఫ్ బాడీ కేరింగ్ అయితే కంప్లీట్లీ మిస్ అయిపోయింది. ఏ షూట్కి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 3 filmsకి, మీరు నా ఫిలిమ్స్లో చాలామంది బయట అబ్జర్వ్ చేశారు, చెప్పారు, కొంచెం ఫేస్ అంతా కొంచెం అలా నిద్ర లేకపోతే మనకు ఒకటి అయిపోతుంది కదా. సో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. లాస్ట్ కొన్ని ఫిలిమ్స్లో అది ఎఫెక్ట్ అయింది. బట్ అందుకే ఇంకా ఆ ఫేస్ అయిపోయింది. దట్ 2 years హెక్టిక్ 2 years గాన్. ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ సమ్ బ్రేక్, రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. సో కిరణ్ గౌరవ్ 2.0 లోడింగ్ 2.0 అనొచ్చా? అనొచ్చు అనుకుంటా. ఓకే. విల్ టాక్ అబౌట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే ఒక సినిమా 2021 ఆగస్ట్లో రిలీజ్ అయ్యి, ఆ సినిమా ఒక పెద్ద హిట్ అయింది. బట్ ఆ హిట్ అవ్వడం అనేది ఒక డిసడ్వాంటేజ్గా కూడా మారిందా? బికాస్ ఆపర్చునిటీస్ మీరు చెప్పినట్టు ఒకేసారి చాలా వచ్చేయడం, చాలా ప్రాజెక్ట్స్ సైన్ చేసేయడం, దానికి ఆ నెగిటివ్గా ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారా? నెగిటివ్ సినిమా వల్ల ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. మేబీ నేను కొంచెం ఆ టైంలో ఆలోచించి ఉండాల్సింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోవడం, అప్పుడు అంత పెద్ద అంటే థియేటర్స్ ఓపెన్ అయిపోయి అంత పెద్ద కలెక్షన్స్, ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చేసింది. నార్మల్గా హిట్ పడడం వేరు, అప్పుడు లాక్డౌన్ అయిపోయిన తర్వాత దట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చేవి. నాకు హ్యాండిల్ చేయడం తెలియకపోవడం వల్లను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ఒక 2 years బ్యాక్ వెళ్ళి చూస్తే ఐ రిగ్రెట్, అరే కొంచెం టైం తీసుకుని ఉండాల్సింది. ఒక తెలిసిన వాళ్ళకనో, లేకపోతే ఇప్పుడు కమిట్మెంట్స్ ఇచ్చేసాను, మళ్ళీ మాట తప్పడం ఇష్టం లేక ఇచ్చిన ప్రతి ఒక్క కమిట్మెంట్ చేసేసేవాడిని. ఆ టైంలో బాగా సఫర్ అయిపోయాం. అంటే మనం ఇది కాదు కదా, ఇదేదో డెలివరీ చేద్దాం అనుకున్నాం, ఇది చేయలేకపోతున్నాం, ఫ్యూ రీజన్స్. ద మెయిన్ రీజన్ ఇస్ మీ. ఆ టైంలో నేను యాక్సెప్ట్ చేయకపోయినంటే, కొంచెం టైం తీసుకుని ఉంటే బాగుండేది. బట్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఇప్పుడు రిగ్రెట్స్ అంటే ఇన్ ద సెన్స్, ఓకే టైం నేర్చుకున్నాను, అన్నీ తెలుసుకున్నాను, సో దట్ మిస్టేక్ ఇంకా రిపీట్ చేయను. అండ్ నేనే కాదు, ఆ టైంలో ఈవెన్ మై ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. బికాజ్ ఎందుకంటే సినిమా కమిట్ అయ్యాను, అండ్ ఇక్కడ సినిమా కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, రిలీజ్ డేట్స్ అంట, క్లాష్ అంట, ఇవి కొంచెం జరిగాయి. బట్ ఆ 2 years అనేది చాలా నేర్పించింది. సో నేను ట్విట్టర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని చెప్పినప్పుడు దగ్గర 170 questions వచ్చాయి నాకు. దాంట్లో ఒక క్వశ్చన్, ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ఐ నో దట్ దిస్ ఇస్ జస్ట్ నాట్ క్రిటిసిజం ఒక్కటే కాదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మీరు ఆన్సర్ ఇస్తారని అడుగుతున్నా. మీ ఫిల్మ్స్లో చూస్తే ఒక ప్యాటర్న్ అనేది ఇప్పటిదాకా కనిపించలేదు అనమాట. ఒక రకంగా చూస్తే ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఒకేలాంటి ఫిల్మ్స్ తీసుకోవట్లేదని. రాజవర్ రాణి గారు ఒక స్వీట్ రూరల్ లవ్ స్టోరీ, ఎస్ఆర్ కళ్యాణ మండపం అగైన్ టార్గెటెడ్ అట్ యూత్, సెబాస్టియన్ థ్రిల్లర్ ట్రై చేశారు, సమ్మతమే ఒక రిలేషన్షిప్ డ్రామా, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అది అదో లవ్ స్టోరీ అనే చెప్పొచ్చు, బట్ ప్యాకేజ్ యాజ్ అ మాస్ ఫిల్మ్. వినరో భాగ్యము విష్ణు కదా, ఫుల్ ఆన్ దాన్ని మీరు చెప్పడమే మల్టీ జానరా అని చెప్పి చేశారు. మీటర్ ఓకే, యూ ట్రైడ్ దట్ కాప్ మాస్ మసాజ్. క్రైటీరియా ఏంటి ఈ స్క్రిప్ట్స్ చూస్ చేసుకునే దానికి? ది ఫస్ట్ పాయింట్ ఈజ్, నేను ఒకదానికి స్టిక్ అయిపోవద్దు. యాజ్ యాక్టర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని ఉండే ఇనిషియల్లీ. ఇప్పుడు రాజవర్ రాణి గారు, నేను ఫస్ట్ సినిమా ఇలా ఎంటర్ అవ్వాలి, వెరీ క్యూట్గా, ఒక చిన్న ఇన్నోసెంట్గా, మొత్తం హీరోయిటిక్గా అనేది అస్సలు వద్దు. ఫస్ట్ టైం నేను స్క్రీన్ పైన పరిచయం అవుతున్నాను, ఒక రాముల్ లాంటి బాలుడు, అమాయకంగా పరిచయం అవుదాము విత్ వెరీ, అది నా కైండ్ ఆఫ్ సినిమా. అప్పుడు లైక్ ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ ఇలాంటి సినిమా ప్రజెంట్ చేస్తే చాలా మంచి రీచ్ ఉంటుంది, ఆడియన్స్ అందరూ చూస్తారు అన్నది
రాజావారి రాణి గారి టైంకి నా థాట్ ప్రాసెస్. అప్పుడు రాజావారి రాణి గారు అయిపోయింది. యూ డోంట్ బిలీవ్, రాజావారి రాణి గారి సినిమాకి ఒక క్యాంపెయిన్లో చేశాను ప్రమోషన్స్. ఒక 50 కాలేజెస్ తిరిగింటాను, ఏపీ తెలంగాణ మొత్తం వెళ్ళిపోయాను, 2 times తిరిగాను. బికాజ్ చెప్పడానికి అరే నేను ఒక మంచి ఫిలిం తీశాను, చూడండి చూడండి అని చెప్పి తిరిగాను. మెనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్స్ కానీ అందరికీ తిరిగాను. ఎంత ప్రమోట్ చేయాలో యాజ్ ఎ యంగ్ ఫిలిం మేకర్ నాకున్న శక్తికి మించి నేను చేసేసాను మొత్తం. బట్ థియేటర్లో ఇట్ డింట్ ర్యాన్ దట్ మచ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో సినిమా అదిరిపోయింది, కలెక్షన్స్ ఎంత వచ్చేసాయి అన్నదానికి రాలేదు. బట్ అప్రిషియేషన్ వాజ్ టూ గుడ్. ఎవరన్నా లైక్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చూసిన సినిమా చాలా బాగుంది బట్ ఇట్ డింట్ టర్న్ ఇన్ టు కలెక్షన్స్. ఆ టైంలో ఏమైపోయిందంటే నాకు ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కలిసిన, నేను సినిమా గురించి ఆలోచించిన, థాట్ ప్రాసెస్ చేసిన, అందరూ మళ్ళీ ఏమైపోయేదంటే 1 crore సినిమా చేద్దామా, లేకపోతే ఏదైనా చిన్న సబ్జెక్ట్ ఏదైనా చేయమా, నీ బాక్స్ ఆఫ్ లాస్ట్ ఫిలిం కలెక్షన్స్ అంత రాలేదు కదా. బట్ పీపుల్ సే ఫిలిం ఇస్ గుడ్ బట్ కలెక్షన్స్ రాలేదు కదా, నీకు ఈ సినిమా లేదు అనగానే అప్పుడు నాకు అర్థం కాలేదు. అరే ఏంటి, మనము మంచి సినిమానే తీసాం కదా, వై పీపుల్ అందరూ చూసి బాగుంది అంటున్నారు బట్ ఎందుకు ఇది అవ్వలేదు అన్న దాంట్లో ఉండే. దెన్ అప్పుడు నాకు ఓకే, ఫస్ట్ కిరణ్ అబ్బవరం అనేవాడు తెలియాలి, ఒక హీరో అనేవాడు వీడు జనాలకి తెలియాలి, వేర్ మాసెస్ వాళ్ళకి తెలిస్తే దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు టికెట్స్ ఇనిషియల్లీ, అట్లీస్ట్ వీడెవడు అనేది తెలిస్తే. దెన్ ఐ సాట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటిది డిజైన్ చేసుకున్నాం ఫర్ హీరో. ఐ డోంట్ సే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా కూడా కొంతమందికి పిచ్చిగా నచ్చిండొచ్చు, కొంతమంది రాజావారి రాణి గారు లాంటి ఆడియన్స్కి కొంతమందికి ఏంట్రా కొంచెం ఏంది ఇదేదో కొన్ని సీన్స్ క్రింజ్ ఉన్నాయంటే అనిపించిండొచ్చు. ఖచ్చితంగా 100%. బట్ దట్ ఫిలిం నేను అలా రీచ్ అవ్వాలి అనుకున్నాను. ఓకే, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి ఫిలిం చేసి ఫస్ట్ యూత్లోకి వెళ్ళాలి, that kind of songs or that kind of introduction, ఇలాంటి డైలాగ్స్, మాస్, దట్ ఫాదర్ ఎమోషన్. యాక్చువల్లీ నేను రాసిన దాంట్లో 40% తీయగలిగాను డ్యూ టు లాక్డౌన్ ఆర్ ఇది మా చోటు డైరెక్టర్ మేమందరం ఎంత ట్రై చేసినా లాక్డౌన్ ఉండే, సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఆ టైంలో. మేము అనుకున్న సీన్స్ రాస్తే ఆర్టిస్టులు అవైలబుల్ ఉండేవాళ్ళు కాదు డ్యూ టు లాక్డౌన్ ఇవన్నీ అయినా. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద క్లైమాక్స్. బట్ నేను ఎక్కడ కాన్ఫిడెంట్ ఉన్నా అంటే నేను ఏదైతే డైలాగ్స్ ఇదంతా రాస్తున్నానో యూత్కి వెళ్తాను. ఫస్ట్ కిరణ్ అబ్బవరం అనేవాడు హీల్ రీచ్ అండ్ అనుకున్నట్టే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇట్ వెంట్ లైక్ హ్యూజ్. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్. రాజావారి రాణి గారు ఏదో అలా చేశాం, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలా చేశాను, నెక్స్ట్ ఫిలిం అదే చేయొద్దు అని సెబాస్టియన్ నైట్ బ్లైండ్నెస్ రోల్ ట్రై చేశాను. ఇట్ ఛాలెంజ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. నువ్వు థర్డ్ ఫిలింకే నైట్ బ్లైండ్నెస్ రోల్ చేస్తున్నావు, ట్రై చేయరా బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను. స్క్రిప్ట్ వైజ్ టూ గుడ్. నేను ఇప్పటికే వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సమ్వేర్ మేము ఎక్కడో మిస్ అయ్యాం, సెకండ్ హాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడో మిస్ అయ్యాం. అండ్ ఎక్కడో మాకు అనిపించినప్పుడు యూ డోంట్ బిలీవ్, మేము సినిమా నాకేదైనా సెకండ్ హాఫ్ ఏదైనా అనిపిస్తుందా రీషూట్కి వెళ్ళిపోదామా అంటే నేను సినిమాని అది నా కంట్రోల్లో ఉండింది. యాక్చువల్లీ మా అన్న వీళ్ళు అంతా టేకప్ చేయడం కంట్రోల్లో ఉంది. సినిమా రీషూట్కి వెళ్దామా అంటే అప్పుడు ఆ లుక్ కంప్లీట్లీ గడ్డం ఇంత 3 months పెరగాలి మళ్ళీ. ఆ టైంలో నేను 3 months వెయిట్ చేయలేని, 3 months హోల్డ్ చేస్తే ఇక్కడ అన్ని కమిట్మెంట్స్ ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్, ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. బట్ టీమ్ వేర్ వెరీ కాన్ఫిడెంట్, డైరెక్టర్ అండ్ అందరూ లేదు సెబాస్టియన్ అది వెరీ కాన్ఫిడెంట్ ఉండే, అది అలా ట్రై చేశాను. దెన్ సమ్మతమే ఐ వాంట్ టు ఇవన్నీ కొంచెం మాస్ అవుతున్నా అర్బన్ ఆడియన్కి ట్రై చేయాలి అని చెప్పి సమ్మతమే. సో మీరు చూస్తే నేను ఎక్కడ కమర్షియల్ ఫార్మాట్కి ఫ్యూ పీపుల్ ఐ సీ, నువ్వు మాస్ హీరో అయిపోదామని ట్రై చేస్తున్నావా, స్టార్ అయిపోయినా అనుకుంటున్నావా, స్టార్లా అది నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నేను ట్రై చేసినట్టు మేబీ అలా అనుకుంటే రాజావారి రాణి గారిలో వెరీ ఇన్నోసెంట్, సెబాస్టియన్ అసలు కమర్షియల్ సినిమానే కాదు, ఇట్స్ ఏ కంప్లీట్లీ థ్రిల్లర్ జోనర్. సమ్మతమేలో ఒక ఫైట్ ఉండదు, వెన్ ఇట్ కమ్స్ టు రూల్స్ స్ట్రెంజన్ అసలు ఫైటే లేదు. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అలా అందుకని ట్రై చేస్తూ వచ్చాను. బట్ సమ్హౌ నాకైతే ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడో మాస్ సినిమాలు నాకు ఇష్టం కాబట్టి ఆ ప్రజెంటేషన్ అలా జరిగింది అనుకుంటున్నాను. ఆ మాస్ దారి అనేది మీరు తీసుకుంది కిరణ్ అబ్బవరం అనే ఒక పర్సన్ బ్రాండ్ అవ్వడం కోసం, సో దట్ విల్ లెట్ యూ డూ మోర్ వర్క్. ఎగ్జాక్ట్లీ, నా పర్సనల్ చాయిస్ ఈజ్ మాస్ ఫిల్మ్స్, బట్ ఇట్ డజంట్ మీన్ యాజ్ యాక్టర్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. నేను అందరికీ రీచ్ అవ్వాలి. ఇప్పుడు నేను చేసిన సెక్టర్ ఆఫ్ ఫిలిమ్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ మాస్, కొంతమంది మాస్ సినిమాలకి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా రీచ్ అయింది.
దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను ఎక్కడికైనా గ్రౌండ్ లెవెల్లో ఎవరైనా వెళ్ళడానికి వెళ్ళినప్పుడు యూ డోంట్ బిలీవ్, నేను హానెస్ట్గా చూస్తున్నాను కదా, దెర్ ఆర్ పీపుల్ లైక్ 30% ఆఫ్ ఆడియన్స్ హూ సీ ఫిలిమ్స్ ఇన్, అంటే ద రివ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద సోషల్ మీడియా, 30 to 40% ఆఫ్ ద పీపుల్ ఇన్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ హూ mention their opinion, but there are people, 60% of the people who don't, and దీన్ని వాళ్ళ ఒపీనియన్ పెట్టకపోవడము, లేకపోతే వాళ్ళ సినిమా వాళ్ళు చూసే పర్సెప్షన్ ఒకటి ఉంటుంది కదా. వెన్ ఐ రీచ్ ద పీపుల్ దే ఆర్ వెరీ సో హ్యాపీ, ఓవర్ హెల్పింగ్ రెస్పాన్స్. ఏంట్రా ఇంత, నాకే ఒక్కోసారి నాకే అర్థం కాదు. ఇట్ సైడ్ చూస్తే రెస్పాన్స్ ఏమో ఇంత హెవీ ఉంది ఎక్కడన్నా క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు, బట్ వెన్ ఐ సీ సోషల్ మీడియా కానీ ఎక్కడైనా పీపుల్ సీ ఇట్స్ దేర్ ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్. వీళ్ళు చూసినప్పుడు లేదు సినిమా అనేది ఏదో మిస్ అవుతుంది, ఇది కాదు అని. సో ఓకే, ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు అన్నీ ట్రై చేస్తూ వచ్చాను. కొన్ని సినిమాలు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతున్నాయి, కొన్ని సినిమాలు ఇంకొక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతున్నాయి. సో సమ్హౌ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. అందరికీ నచ్చేలాంటి సినిమా బ్యాలెన్స్ చేస్తూ తీయాలి. ఓకే, సో మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను దట్ మీరు చెప్పారు దట్ కొన్ని ఫిల్మ్స్లో మీరు డిఐలో కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ₹1 తగ్గించగలమా, ప్రతి దాంట్లో అంటే ప్రొడక్షన్ జాగ్రత్తగా చేసుకున్నారు కొన్ని సినిమాలు అని చెప్పి. లైక్ మీరు చెప్పినట్టే రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరు భాగ్యము, క్రియేటివ్గా మీకు ఉండింది ఆ కాల్. ఎక్కడైతే మీరు ఇన్వాల్వ్ అవ్వలేకపోయారో, సే ఒక మీటర్ కానివ్వండి, లేకపోతే ఒక నేను మీకు బాగా కావాల్సిన బ్యాడ్, సో అక్కడ మీ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల ఆ ఫిల్మ్స్ అలా అయ్యాయని అనిపించింది అక్కడ, లేకపోతే స్క్రిప్టింగ్ లెవెల్లోనే అవి రాంగ్ చాయిసెస్? మేబీ స్క్రిప్టింగ్ లెవెల్లో కూడా రాంగ్ చాయిసెస్ అయి ఉండొచ్చు, ఐ కాంట్ డినై దట్, బట్ అది నా మిస్టేకే. ఆ టైంలో మేబీ నేను ఇంకొంచెం కాన్ఫిడెంట్గా, మోర్ దెన్ రిలేషన్, మోర్ దెన్ ఇది కన్నా నేను ఇంకా అహెడ్ వెళ్ళి లేదు ఇది వద్దు అని నేను ఆ టైంలోనే చెప్పిండాల్సింది. ఆ టైంలో నాకంత వాట్ యు సే పవర్ అనుకోండి, ఆ టైంలో నాకంత ఎనర్జీ అది లేకపోయిండే, కాన్ఫిడెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ సే. అందుకే నేను అది నా మిస్టేకే అంటాను. నేను ఆ టైంలోనే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా లేదు ఇది వర్కౌట్ అవ్వదు అని నేను అప్పుడే అని ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత మన చేతుల్లో ఉండదు. అది మీకు చేసేటప్పుడే మధ్యలో అర్థమైపోతుందా దట్ ఇది ఏదో వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది? క్లియర్లీ అంటే అక్కడ ఏ ఫిల్మ్ మేకర్కైనా, నాకే కాదు బ్రో, ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోయావు, నువ్వు నాకు ఒక కథ చెప్తున్నావు, కథ చెప్పేటప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది, ఓకే ఈ సినిమాని మనం ఈ మీటర్లో తీస్తున్నాం, లైక్ ఓకే దిస్ ఫిలిం వీఆర్ ట్రయింగ్ ఇన్ ఏ కమర్షియల్. సో ఈ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి మనం కంప్లీట్లీ ఈ సినిమాని క్యాటర్ చేస్తున్నాం, టార్గెట్ చేస్తున్నాం. కథ చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే మేకింగ్ కానీ ఇది కానీ ఇలాంటి ప్లాట్లో చేస్తున్నాం అనేది మన అవగాహనలో ఉంటుంది. ఇప్పుడు నరేటివ్ పాయింట్ ఆఫ్ లో తీసినప్పుడు, డిస్కషన్ చేసినప్పుడు ఇలా అనుకుంటుంది. బట్ సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత అది అటు ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేద్దాం అనుకున్నాను, లైక్ ఇప్పుడు డైరెక్టర్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, అప్పటికి వెళ్ళిన తర్వాత అది సింక్లో లేకన్నా అనుకున్నట్టు అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏమైపోద్దంటే ఒక పక్క మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది కాదేమో ఎక్కడో మిస్ అవుతుంది అని. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు అవతల వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, మనకేమనిపిస్తుంది ఏదో మనమే జడ్జిమెంట్ ఎక్కడో మిస్ అవుతున్నట్టున్నాము, లేదు లెట్స్ సీ అంటే అన్నీ మనకు నచ్చినట్టు అవ్వాలని లేదు కదా. సో మేబీ అది వర్కౌట్ అవ్వచ్చేమో అన్నట్టు ఉంటుంది. ఇట్ మైట్ బి అదే వర్కౌట్ అవ్వచ్చు, ఒక్కోసారి నేను అనుకున్నది కూడా రాంగ్ అవ్వచ్చు, అదే వర్కౌట్ అవ్వచ్చు. ఈ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం. సో వెళ్ళే ప్రాసెస్లో ఎడిటింగ్ దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి కానీ మనకు అనిపిస్తూ ఉన్నా, బట్ వెన్ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్, లేదు ఇది వర్కౌట్ అవుతుంది అంటున్నప్పుడు మనకి ఎంత అనిపించినా సరే మేబీ మనమే ఇలా ఆలోచిస్తున్నామేమో. బికాజ్ ఇప్పుడు మనం థియేటర్కి వెళ్తుంటాం, ఇప్పుడు నేనే యాజ్ ఆడియన్గా వెన్ ఐ వాచ్ ఫిలిం, కొన్ని ఫిలిమ్స్ నాకు నచ్చవు కానీ అవి బాక్స్ ఆఫీస్లో బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, మన జడ్జిమెంట్ తప్పేమోలే, బట్ మనం అన్ని సినిమాలని మనం అలా జడ్జ్ చేయలేం కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అలా సరే చూద్దాం అనే ఫీలింగ్కి వెళ్తాము. బట్ అది ఎప్పుడైతే ఓకే బ్యాడ్గా కన్వర్ట్ అవుతుందో, దెన్ అట్ ద టైమ్ వీ రియలైజ్ ఓకే మన జడ్జ్మెంటే కరెక్ట్ ఉండింది, సో ఇంకోసారి కేర్ఫుల్గా ఉండాలి అని. వెన్ ఇట్ హ్యాపెన్స్ మల్టిపుల్ టైమ్స్, ఓకే అంటే నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్, బికాస్ మీరు ఇప్పుడే వచ్చారు, యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ కాబట్టి ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సిన మిస్టేక్ జరిగింది, ఇంకొక మూవీ కూడా మీటర్ లాంటిది ఒకటి జరిగేటప్పుడు మీకు కొంచెం ఒక ఇబ్బందిగా అనిపిస్తుంటే అది చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్రాసెస్ టు ఫినిష్ ఇట్ అండ్ టు కమ్ అవుట్. బట్ మీరు డైలీ ఇట్స్ వర్క్ ఫర్ యూ.
ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, డైలీ మార్నింగ్ మీరు 8 o'clockకి సెట్కి వెళ్ళాలి, ఈవినింగ్ దాకా షూట్ చేయాలి, బట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడో ఆ డౌట్ అనేది ఉంది, అది ఒక యాజ్ ఎ ఇండివిజువల్గా అది కష్టమైన ఫేజే కదా. ఇట్స్ మోర్ పెయిన్ఫుల్. అంటే ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే నీకు ఒకటి చేయాలని ఉంటుంది. యాజ్ ఎ పర్సన్ యు ఆర్ సంథింగ్, ఇది కాదు కదా నువ్వు అనుకున్నది, ఇది చేయాలి అని ఉంటుంది. బట్ నువ్వు కమిట్ అయిపోయావు, నువ్వు ఆ ఫేస్లో పడిపోయావు, మాట తప్పలేవు, యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ అది నువ్వు కంప్లీట్ చేయాలి, యూ డోంట్ హ్యావ్ చాయిస్. అప్పుడు అరే నువ్వు అనుకున్నది ఒకటి, సంహౌ కొన్ని ఇలా కన్వర్ట్ అవుతున్నాయి, బట్ ఐ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది లేనప్పుడు ఏంటి అంటే దాన్ని నేను ఫినిష్ చేయాలి. అదే చెప్పాను కదా, దట్ 2 years నేను అట్ ఏ టైం అన్ని సినిమాలు కమిట్ అవ్వడం, ఒక్కొక్కసారి ఇది కాదు అని అనిపించినా చెయ్యాలి. సో ఈ ఫేస్లో పడిపోయాను. సో ఐ కాన్, ఇంకా దాన్ని నేను హెల్ప్ చేయలేను, నేను ఎప్పుడెప్పుడు ఆ ఫేస్ అయిపోతుందా అని. అందుకే చెప్తున్నాను కదా, ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. నేను ఒక్కనే కదా ఈ ప్రాసెస్లో నా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ, బికాస్ డైరెక్టర్స్ కూడా కథ రాసుకొని వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారు నా సెట్కి హీరో. వర్కింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్, బట్ డైరెక్టర్స్ మిమ్మల్ని నమ్ముకునే వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఆఫ్ మై డిసిషన్. ఎవరిది తప్పు కాదు. ఇక్కడ నేను ఆ టైంలో ఓకే 4 సినిమాలు చేస్తాను అని అవ్వడం వల్ల సో సంహౌ ఎక్కడో అందరము లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ అయ్యాము. బట్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 4 years 7 films అండ్ 4 hits and 3 flops. దట్ ఇట్స్ ఫైన్. బట్ ఆ ఫ్లాప్ కూడా ఎందుకు అన్నది నా ఫీలింగ్ అంతే. సో ఇప్పుడు ఏవైతే 3 flops అయ్యాయి నా కెరియర్లో, ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండింటే ఇంకా అయ్యేది కదా అని. బట్ మనం ఇంకా అన్నీ చేయలేము, చాలా నేర్చుకున్నాను అండ్ ఐఎమ్ సో లక్కీ. 3 years లో ఇన్ని ఎక్స్పీరియన్సెస్, ఒకటి పైన కింద పైన కింద. నేను అందుకే ఎప్పుడు ఫీల్ అవుతాను, నేను ఎప్పుడన్నా వెన్ ఐఎమ్ అలోన్ ఐ ఫీల్ యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే ఈ 4 yearsలో అన్నీ చూసేసావు. యూ హ్యావ్ సీన్ హైస్, యూ హ్యావ్ సీన్ లోస్, యూ హ్యావ్ సీన్ క్రిటిసిజం. నువ్వు అన్నీ చూసేసావురా. బికాజ్ ఫ్యూ యాక్టర్స్ ఒక 10 years ఇండస్ట్రీలో ఉండి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక హీరో అంటారు. బట్ నేను జాబ్ మానేసి రాగానే రాజావారు రాణి గారు తీసేశాను. నాకు ఇదంతా తెలీదు. నేను సినిమా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుసుకుంటున్నాను. నాకెవరు గైడ్ చేయడానికి లేరు, నాట్ ఈవెన్ నా పర్సన్, నా ఫ్యామిలీ సైడ్, లేకపోతే ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు సినిమా వాళ్ళు లేరు. అన్నీ నేనే తీసుకునే డిసిషన్స్ కానీ అన్నీ ఉండే. సో వచ్చాను. ఈ 3 మామూలుగా అయితే ఏంటి, మనం ఒక 5 years 6 years అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చి చేస్తాం. బట్ నాకు రాగానే రాజావారు రాణి గారి సినిమా తీసేశాను. ఈ 3 yearsలో అన్నీ నేర్చుకున్నాను. అంత హైస్ చూశాను. బట్ ఒకటి సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా మందికి రీచ్ అయ్యాను. లైక్ నా వర్క్ నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఓకే, నవ్ ఐఎమ్ ఇప్పుడు నా ఫర్దర్ స్క్రిప్ట్స్ కానీ అవన్నీ ఇంకొంచెం ఎవరైతే నా వర్క్ నచ్చట్లేదు వాళ్ళకి ఎలాంటి వర్క్ చేయాలో నాకు తెలుసు. సో నేను 1.5 year బ్యాకే స్టార్ట్ చేశాను అలాంటి వర్క్ చేయాలి అని. బట్ అది స్క్రీన్స్ పైకి రావడానికి ఇట్ టేక్స్ సమ్ టైం. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి ఆ పెయిన్ఫుల్ ఫేస్లో ఉన్నప్పుడు మోటివేషన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మేబీ మై లైఫ్. చిన్నప్పటి నుంచి నాకేది అంత ఎలా చెప్పాలి, ఇట్స్ నాట్ అబౌట్ ఈజీగా అని చెప్పను, అంత క్రిటిసిజం. ఊర్లో చిన్నప్పుడు నేను తెలుగు మీడియం నడుచుకుంటూ సంచి పట్టుకొని బుక్స్ వేసుకొని బ్యాగ్లో నడుచుకుంటూ వెళ్తారు కదా. నేను మా ఊరు నుంచి స్కూల్కి జెడ్పిహెచ్ హై స్కూల్కి వెళ్ళాలి అని అంటే 3 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యేటప్పుడు అందరూ లైక్ నువ్వు ఇంగ్లీష్ మీడియం ఏంట్రా, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదవడం ఏంటి, నీకు ఇంగ్లీష్ మీడియంలో ఎలా జాయిన్ అవుతావు అనేవాళ్ళు. ఏ క్లాస్లో అది? 7th classలో నేను ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యాను తిరుపతికి. అక్కడ హాస్టల్, అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం అందరూ అంటే టౌన్ లైఫ్ స్టైల్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. నాకు అసలు క్యారమ్ బోర్డ్ అంటే కానీ గేమ్స్ అంటే కానీ మా పల్లెలో మాకు తెలిసేది కాదు. నాకు అసలు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అంటే కూడా డిఫరెన్స్ తెలిసేది కాదు. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ లెవెల్తో నేను ఇంగ్లీష్ మాట్లాడేవాడిని. అది ఇంగ్లీష్ కాదు, బట్లర్ ఇంగ్లీష్. నా చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వేవాళ్ళు. బట్ ఎందుకో నాకు దాన్ని నెగిటివ్గా అందరూ నేను ఏదో అంటున్నారని నెగిటివ్గా తీసుకోబోద్ది గల పాజిటివ్గా తీసుకున్నాను. అలా సర్వైవ్ అయ్యాను, దాని నుంచి గెట్ అయ్యాను. దెన్
బీటెక్ నాకు ఎంసెట్ దాంట్లో కూడా నీకేంట్రా నువ్వు ఎలా చేస్తావు ఇక్కడ సంథింగ్ అంటే నేను అనేది ఒకనొక ఫేస్లో ఎవ్రీ జాబ్ నీకు జాబ్ రావడం ఏంటి, అవునా నాకు జాబ్ రాదా లెట్స్ ట్రై, అండ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు నువ్వు హీరో ఏంటి, నువ్వు ఎలా హీరో అవుతావు, అసలు నీకేమైనా కొంచెం అన్నా అసలు ఏమైనా అనుకుంటున్నావు నువ్వు హీరో అవడం ఎలా, షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు దగ్గర నుంచి ఎవ్రీడే నేను అంటే నా ప్రాసెస్ ఆఫ్ లైఫ్లో ఇదంతా నేను ఎదుటోళ్ళు ఎప్పుడు మనల్ని పాజిటివ్ కన్నా నెగిటివ్గా అనడం తీసుకొని అది ఇంకా నాకు ఏమైపోయిందంటే ఇట్ బికేమ్ మై మోటివేషన్. ఓకే ఇప్పుడు నేను నిద్ర లేచినప్పటి నుంచి రీసెంట్గా అయితే ఎవ్రీడే ఐ ఓపెన్ బెడ్, నిద్ర లేగానే ఫోన్ పట్టుకోగానే ఐ కెన్ సీ సమ్ అదర్ మీమ్స్. ట్వీట్స్ చూస్తుంటారా? మీమ్స్ అంటే నేను చూడను బ్రో. ఇప్పుడు ఏమైపోతుంది అంటే నువ్వు నా పైన ఒక నెగిటివిటీ ఏదో ట్వీట్ వేసావు, ఇది చాలామందికి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఆనందం. ఇప్పుడు మా రిలేటివ్స్లో ఎవరో మార్నింగ్ లేగానే పంపించేసింటారు నా మీద ఏదో జోక్, ఎందుకంటే వాడికి నేను బాగుండడం ఇష్టం ఉండదు. అలా మనం వద్దనుకున్నా మనం నిద్ర లేగానే మన ఫోన్కి మన గురించి ఏదైతే బ్యాడ్గా ఉంటుందో వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర లేగానే ఫస్ట్ అదే చూడాలి, అరే ఎవరో ఏదో అన్నారేంటి అని. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కాల్స్ వెళ్తాయి, మీ ఓడి గురించి దేశారు చూసావా అని. వాళ్ళకి పాపం విలేజ్లో ఉంటారు, ఏం తెలియదు, కంగారు పడిపోయి వాళ్ళు కాల్ చేస్తారు, ఏంటన్నా ఇదేదో అంటున్నారు ఇదేంటంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి నేను, అమ్మ ఇది నిజం కాదులే ఇలా జరిగింది ఏం కాదు మీరు పట్టించుకోవద్దని అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలి. వెన్ ఐ కమ్ టు మై ఆఫీస్ ఇక్కడ అందరూ దీన్ని చూసేసి వీళ్ళందరూ అన్న ఎవరో ఏదేదో వేస్తున్నారన్న నీ గురించి ఇదంతా అని చెప్పి వీళ్ళని నేను కన్విన్స్ చేయాలి, రేదన్ని పట్టించుకోవద్దని మన వర్క్ మనం చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, దాన్ని నేను ఓవర్కమ్ చేయలేను. ఇప్పుడు కానీ నేను ఇలా ఎందుకు నా మీద వేస్తున్నారని నేను చెప్పాను అనుకో, పీపుల్ థింగ్స్ లైక్ రేడు సింపతి కోరుకుంటున్నాడు, నాకు అది ఇష్టం లేదు. నేను యాక్సెప్ట్ చేసేసాను, ఓకే నా వర్క్ నీకు నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ఫిలిమ్స్లో నా వర్క్ నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీకు నా వర్క్ నచ్చలేదని యువర్ థ్రోయింగ్ సంథింగ్ అన్ని, ఏది నిద్ర లేచినప్పటి నుంచి టార్గెట్గా పెట్టుకొని వీటి ఏమనొచ్చు, ఎందుకంటే కిరణ్ అబ్బోర్ మీద సంథింగ్ వేస్తే ఇది వెళ్తుంది అని వేస్తావు. బట్ దాన్ని నేను అతన్ని ఆపలేను కదా. ఒకరిని ఇద్దరిని అయితే నేను బ్రో ఇది కాదు, నేను నా మైండ్ థాట్ ప్రాసెస్ ఇది, మీరు ఎందుకు ఇలా అంటున్నారో నాకు తెలీదు అని నేను ఒకరికి ఇద్దరికి ఒకసారి రెండుసార్లు చెప్పగలను. దాన్ని నేను చేయలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని అంతా నేను తీసుకొని ఫేస్ చేస్తూ ఐ హ్యావ్ టు షో విత్ మై వర్క్. ఇప్పుడు నేను మాటల రూపంలో నేను ఇది కాదు బ్రో అని చెప్పాలి, అది నేను చెప్పను, చెప్పినా ఎవరికి అవసరం లేదు. నేను వాళ్ళు కష్టపడి టికెట్ పెట్టుకొని కొనుక్కొని వస్తున్నారు, అది నా సినిమా రూపంలో చూపించాలి. సో దెన్ అది వర్క్లో చూపిద్దాం. మనకైతే తెలుసు కదా మనం ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాము, మన క్లారిటీ లేదనుకోరు, దెన్ ఐఎమ్ డమ్ ఆర్ నేను రియాలిటీకి దూరంగా ఉండి నేను ఏదో తోపు సినిమాలు చేసేసాను అని అనుకుంటే అది ప్రాబ్లం. కానీ నేను రియాలిటీలో ఉన్నాను, నేను ఎలాంటి సినిమాలు చేయాలో నాకు తెలుసు. బట్ నా గోల్ నాకు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఎవరు నన్ను ఏమన్నా ఎటువంటి ఇంపాక్ట్ బట్ ఎప్పుడు ఎఫెక్ట్ కూడా అయింది లేదా? ఎఫెక్ట్ అవుతాం బ్రో, ఎందుకు అవ్వం, అదే నీకు చెప్పాను కదా. నా ఇప్పుడు ఎవరైనా మనం నిద్రలేగానే హ్యాపీగా నిద్రలేయాలనుకుంటాం. హ్యాపీగా లేచి అందరితో మంచిగా మాట్లాడి, వెన్ యూ ఓపెన్ విత్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ, ఏదో తెలియకున్నా నువ్వు ఇవన్నీ చూస్తూ ఉంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈవెన్ 50% ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైపోద్దంటే ఎందుకు అంటున్నారు ఇలా, మాకు బాధగా అనిపిస్తుంది. నువ్వు ఆల్రెడీ నేను ఒకటి అంటుంటే ఇవన్నీ అంటే ఇంపాక్ట్ ఉంటుంది కదా. బట్ నేను ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్, బికాజ్ నీకు చెప్పాను కదా నా ప్రాసెసే ఇలా ఉండింది. నేను ఎవరు హీరో అవుతాననే ఎవరు నమ్మలేదు, ఈరోజు అయ్యాను. నేను కొన్ని ఫ్యూ బ్యాడ్ ఫిల్మ్స్ చేసిండొచ్చు ఇన్ మై జర్నీ, అదే చెప్పాను కదా. ఈ 4 yearsలో 4 గుడ్ ఫిల్మ్స్ చేశాను, 3 బ్యాడ్ ఫిల్మ్స్ చేశాను. ఫర్ దట్ బ్యాడ్ ఫిల్మ్స్ పీపుల్ దే కాంట్ టేక్ ఇట్, ఆర్ మేబీ నేను ఒక్కనే సినిమా ఇండస్ట్రీలో బ్యాడ్ ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు. ఐ డోంట్ నో, ఐఎమ్ సేయింగ్ లైక్ విత్ ఇన్ 4 yearsలో 3 బ్యాడ్ ఫిల్మ్స్ అనేది నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు. అరే నేను చేశాను, పీపుల్ సే దట్ నువ్వు అంటే అన్ని కమర్షియల్ థింగ్స్, ఎప్పుడు చేశాను కమర్షియల్ థింగ్స్ అన్నీ? ఐ హ్యావ్ డన్ వెన్యూ రాజావరాణి గారు చేశాను, అంటే నాకు అర్థం కాదు. బట్ నాకు ఎవరికి ఇంకా నాకు ఆన్సర్ చెప్పాలనిపించట్లేదు. ఓకే నా వర్క్తో చూపిద్దాం, లెట్స్ డూ గుడ్ ఫిలిమ్స్. వాళ్ళకి నీ వర్క్ నిజంగా నచ్చలేదు, నేను అది యాక్సెప్ట్ ఎప్పుడో చేసేసాను, ఇప్పుడు కాదు. మీరు నా కొన్ని చూసి ఇది బాగాలేదు కదా అన్నప్పుడే నేను యాక్సెప్ట్ చేశాను. బికాస్ మీరు కూడా అవుట్ ఆఫ్ లవ్ చెప్తారు కదా, ఎవరికి పర్సనల్ కోసమే ఉండదు. ఐ లైక్ దట్. ఎందుకంటే అరే వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఒకటి చేశాడు, వీడెందుకు ఇలాంటివి చేస్తున్నాడు అన్నది మీకు తెలుసు. బట్ ద రియాలిటీస్ నాకు మీరు అనుకున్నది నేను అనుకుంటున్నాను, కానీ నాకున్న బౌండరీస్ ఆర్ నాకున్న దాంట్లో నేను చేయలేకపోయాను.
బట్ నౌ ఫర్దర్గా ఐఎమ్ టేకింగ్ కేర్. ఐఎమ్ సో హ్యాపీ దట్ సి జనరల్గా అగైన్ జనాలు ఏమనుకుంటుంటారంటే కిరణ్ అబ్బవరం అనే పర్సన్స్ ఎస్పెషల్లీ వెన్ యూ డిడ్ మీటర్ లాంటి ఒక సినిమా చేసినప్పుడు అది స్టార్స్ చేయాల్సిన మూవీ కదా, ఎందుకు స్లో మోషన్, ఎందుకు సెట్ వేసి సాంగ్ వేయడము, ఎందుకు ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడము, ఈ కిరణ్ అబ్బవరం థింకింగ్ దట్ స్టార్ అయిపోయాను అని అతను ఆల్రెడీ అనుకుంటూ మీరు చెప్పారు కదా అలా ఉంది. బట్ మీరు సెల్ఫ్ అవేర్గా ఉన్నారు అనే విషయం ఇట్స్ ఐఎమ్ గ్లాడ్ టు నో దట్ రియాలిటీ టచ్లో ఉన్నారు మీరు అని చెప్పి. ఓకే, నా రూల్స్ అనేది రాబోతుంది. మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు జాబ్ వదిలేసి యాక్టింగ్లో దిగుదాం అనుకున్నప్పుడు మీరు పెట్టుకున్న ఒక 3 రూల్స్ ఏంటి? నేను జాబ్ మానేసినప్పుడు యాక్టింగ్లోకి వద్దాం అనుకున్నప్పుడు 3 రూల్స్ ఈజ్, ఫస్ట్ రూల్ ఈజ్ డోంట్ గెట్ బ్యాక్. నువ్వు హీరో అవుతావా అవ్వవా, ఈవెన్ రైటర్ అవుతావా, లైట్ మ్యాన్ అవుతావా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఫిలిమ్స్లోకి వెళ్తున్నావు, మళ్ళీ తిరిగి జాబ్కి అయితే రావద్దు. డూ వాట్ ఎవర్ యూ లైక్, ఒకటైతే వదిలేసిన దానికైతే మళ్ళీ చేయలేకపోయినాను రావద్దు. అండ్ సెకండ్ రూల్, మూవీస్లోకి వచ్చిన తర్వాత ఐ డిసైడెడ్ టు బి వెరీ గుడ్ విత్ ద పీపుల్, కైండ్ టు పీపుల్. ఐ హ్యావ్ సీన్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 years నేను చాలా ఫేస్ చేశాను. ఒక కొత్తవాడికి ఆపర్చునిటీ రావాలంటే ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. దట్ టు షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. దెన్ ఐ డిసైడెడ్ మోర్ దెన్ యువర్ గ్రోత్, more than your star image or more than your anything else, try to give as much as possible opportunities to new people. That was I'm following. Maybe that is good or bad, I don't know. నేను ఫాలో అవుతున్నాను. హెల్ప్ అయింది, అది డిసడ్వాంటేజ్ కూడా అయింది, అది ఫాలో అవుతున్నాను. అండ్ ద థర్డ్ రూల్ ఈజ్ జస్ట్ ఐ వాంట్ టు బి వెరీ వెరీ గుడ్ విత్ ద పీపుల్. నథింగ్ ఎల్స్. I always believe more than anything, more than star, more than anything, being a good human is very very biggest achievement what you can be. నేను అది అలా ఉండడానికి డే బై డే నన్ను నేను మోటివేట్ మై సెల్ఫ్. లవ్లీ. ఇప్పుడు చెప్పారు కదా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం అని చెప్పి, హౌ డు యూ ఆ టాలెంట్ ఎలా పిక్ చేసుకుంటారు? ఐ లిజన్ స్క్రిప్ట్స్, ఎక్కువ వింటుంటాను. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, కృష్ణానగర్కి వెళ్ళిపోతాను, మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే అక్కడ కథలు వింటుంటాను. ఐ లిజన్ స్క్రిప్ట్స్. ఫ్యూ పీపుల్కి అనిపించవచ్చు ఇప్పుడు నేను కొత్త వాళ్ళతో చేసిన కొన్ని వర్కౌట్ అవ్వలేదు అది ఇది అని, బట్ వాట్ ఎవర్ ఐ నేను చూస్ చేసి చేసిన డైరెక్టర్స్ కానీ అది ఉన్నారు కదా, ఇట్ డింట్ ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వలేదు. ఐ మీన్ నేను ఏదైతే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పి నా సైడ్ నుంచి నేను కూర్చొని చేసుకున్న థింగ్ అయితే ఎప్పుడు డింట్ ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దట్ ఆన్ మై వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కొత్త వాళ్ళే రావాలి, చెయ్యాలి, చాలామంది రావాలి బికాస్ న్యూ. బట్ నాకు చాలామంది చెప్తుంటారు ఆఫ్టర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అది ఇది డైరెక్టర్స్ ఉన్నారు కదా పెద్దవాళ్ళతో చేయొచ్చు. పెద్దవాళ్ళు నాతో చేస్తారో చేయరో పక్కన పెట్టండి, అది సెకండరీ థింగ్. డిస్కషన్స్ అయ్యాయి, చాలా అయ్యాయి, ఎందుకు కొత్త వాళ్ళతోనే వెళ్తున్నావు అది ఇది అని. బట్ నేను ఇప్పటివరకు అలా చూడలేదు. నాకు ఒక కథ నాకు పర్సనల్గా నేను కనెక్ట్ అయితే ఇది నచ్చుతుంది అని అనిపిస్తే నేను వెళ్ళిపోయాను. ఐ డోంట్ జడ్జ్ హిమ్, ఇతను ఇది చేయగలడా అది చేయగలడా. ఒకసారి అతనితో కాన్వర్జేషన్ మాట్లాడి కొంచెం ట్రావెల్ అయ్యి మీరు ఎలాంటి మేకింగ్ అనుకుంటున్నారు ఏంటి అని ఇప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉన్నాను. బికాజ్ అదే మీకు చెప్పాను కదా, వన్స్ ఇది అయిపోయిన తర్వాత దట్ ఫేస్ అవన్నీ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్ తీసుకొని ఇప్పటి నుంచి చేసే సినిమాలు ఏంటి అంటే నా డైరెక్టర్స్ ఇంకా ఎక్కువ ట్రావెల్ అయ్యి వీఆర్ ఇన్ రియాలిటీ దట్ ఎలాంటి ఫిలిమ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, మనం ఎక్కడెక్కడ ఇంకా కేర్ఫుల్ ఉండాలి, నేను ఎలాంటి స్కిల్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. సూపర్. 5 months బ్రేక్ తీసుకున్నారు కదా, ఏం చేశారు బ్రేక్ టైంలో? కొంచెం ఫ్యామిలీకి టైం ఇచ్చాను. ఊరికి వెళ్ళిపోయా? ఆ ఊరిలో ఉన్నాను, చాలా రోజులు అయిపోయింది. అంటే ఈ 3 yearsలో ఎప్పుడు ఇంట్లో ఉండడం అది ఎప్పుడూ లేదు. సో కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంచెం అండ్ నా మీద కొంచెం కేర్ తీసుకున్నాను. లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం పీస్, మెంటల్ పీస్. ఎగ్జాక్ట్లీ. కొంచెం పరిగెత్తి రన్నింగ్ రేస్లో అయిపోయింది కదా, ఐ టుక్ సంథింగ్ అండ్ స్క్రిప్ట్స్ మీద బాగా వర్క్ చేసాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అంటే అప్కమింగ్ ఐఎమ్ లైక్ నేను చెప్పేది ఇప్పుడు నుంచి సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ అవి ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇఫ్ యూ కెన్ షేర్ దెమ్ ఆన్ రికార్డ్ ప్లీజ్. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను, దట్ వర్కింగ్ టైటిల్ ఐ కాంట్ చెప్పలేను, బట్ దట్ ఫిలిం వీఆర్ కొంచెం 1980s బ్యాక్డ్రాప్లో ఐఎమ్ ప్లేయింగ్ సమ్ పోస్ట్ మ్యాన్ రోల్. దట్ స్క్రిప్ట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్.
వీఆర్ వర్కింగ్ ఫర్ మోర్ దెన్ 1.5 year మేము వర్క్ చేస్తున్నాం ఆ స్క్రిప్ట్ మీద. షూట్ స్టార్ట్ అయిపోయిందా? ఇంకా లేదు, అబౌట్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. మీరందరూ చాలా యూ లైక్ ఇట్, ఫిలిం మేకర్స్ కానీ అందరూ లైక్ కిరణ్ చాలా కొత్తగా చేశాడు రా, చాలా మంచి సినిమా చేశాడు అండ్ లైక్ తెలుగు ఆడియన్స్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా మంచి సినిమా, నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ అదర్ 2 scripts ఆల్సో లైక్ కొంచెం కొత్తగా విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా కుదిరాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సూపర్. రీసెంట్ టైమ్స్లో ఏ మూవీస్ చూసారు వెన్ యూ ఆర్ ఆన్ ద బ్రేక్, రిలాక్స్ అవ్వడానికి? ఆల్మోస్ట్ ఆల్ అన్ని మూవీస్ చూసాను. ఐ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. హైదరాబాద్ ఎక్కడ చూస్తారు జనరల్లీ? ఆర్కే సినిప్లెక్స్ కానీ, ఫోరం నెక్సెస్ మాల్ కానీ, లేకపోతే యాట్రియం మాల్ కానీ, ఆర్ మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ సినిమా అయితే శ్రీరాములకి వెళ్తాను, లక్ష్మీ కళ. ఐ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో ట్విట్టర్లో నేను అడిగా కదా కొన్ని క్వశ్చన్స్. ఓకే. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. రీచ్ కి కిషోర్ ask him to make a movie on Kadapa without faction background like we are seeing in Telangana culture. For example, Balagam. కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను రాయలసీమ స్లాంగ్కి. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఆడియన్స్కి కన్సర్న్ ఉంది. కిరణ్ అన్ని ఫస్ట్ సినిమా రాజారాణి గారు వేరే స్లాంగ్, గోదావరి స్లాంగ్ వెళ్ళిపోయింది. తర్వాత సినిమాలన్నీ రాయలసీమ స్లాంగ్ వచ్చాయి అన్నది ఎక్కడో చిన్న పీపుల్ కంప్లైంట్ అయితే ఉంది. ఐ అగ్రీ దట్. అది కూడా ఆ టైంలో సినిమాలు నాకు కమిట్ అయ్యేటప్పుడు ఈ స్లాంగ్ ఉంటుంది అన్నది ఉండదు. ఏమైందంటే నా స్లాంగ్ వాయిస్ అందరికీ చాలా మందికి నచ్చడం, లైక్ ఫిలిం మేకర్స్ అది ఇది వాళ్ళు ఇలాంటిది చేద్దాము అన్న ప్రాసెస్లో అప్పుడు అలా అయిపోయింది ఫ్యూ ఫిలిమ్స్లో. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ వర్కింగ్ ఆన్ సమ్ కొంచెం కొత్తదనం రావడానికి. ఒకటి తెలంగాణ స్క్రిప్ట్ ఐఎమ్ లుకింగ్, ఒక దాని మీద వర్క్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఇట్స్ ఎట్ గోదావరి, అగైన్ ఐఎమ్ ట్రయింగ్ సమ్ గోదావరి థింగ్. సో ఫర్ దట్ క్వశ్చన్ ఐల్ బీ బ్యాక్ కొన్ని రోజుల తర్వాత, విల్ డూ ఇట్ తప్పకుండా. అండ్ మీరు ఇప్పుడు స్క్రిప్ట్ నుంచి వర్క్ చేస్తున్నాం అంటున్నారు కదా, మీరు ఎలా ఫిల్మ్ మేకర్స్ని రైటర్స్ని పిక్ చేసుకుని వాళ్ళ చేత స్క్రిప్ట్ వర్క్ చేయిస్తారా? ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చి వాళ్ళు కథ చెప్తారు. సో వాళ్ళు కథ చెప్పిన తర్వాత దెన్ వి వర్క్ ఆన్ దట్ ఫర్ మోర్ దెన్ ఒక 1 year అయితే. ఇప్పుడు నేనున్న మైండ్ సెట్కి కూర్చొని తొందరగా వెళ్ళాలి అనేది కాకుండా, సో వాళ్ళకి ఏం కావాలి, ఎలా చేద్దాం, ఏంటి, ఇంకా రైటర్స్ని హైర్ చేసుకోవడం ఆర్ టీమ్ని హైర్ చేసుకోవడం, కూర్చొని ఆల్ ది యంగ్ ఫిలిం మేకర్స్ ఒకసారి కూర్చొని డిస్కస్ చేసి అదే నేను చేయాల్సినవి ఉంటాయి, ఎలా వెళ్దాం లుక్స్ వైజ్ నుంచి అన్ని కేర్ తీసుకొని వెళ్దామని. సో వీఆర్ ఫార్ అలా కొంచెం టైం తీసుకున్నాం. సూపర్. అండ్ లుక్స్ ది కూడా రిడెండెంట్ గా ఉంది అని చెప్పి జనాలకు అనిపిస్తుంది. బట్ నౌ యు ఆర్ గ్రోయింగ్ హియర్ అండ్ ఆల్ ఐ కెన్ సీ. అదే ఆ టైంలో లుక్స్ కూడా ఏంటంటే అదే ఎప్పుడైతే ఇప్పుడు రాజావర్ రాణి గారు ఇస్ నాట్ ఎ సేమ్ లుక్. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం పక్కన పెట్టండి, సెబాస్టియన్ ఇస్ అగైన్ సమ్ అదర్ లుక్. సో ఆ 3 ఫిలిమ్స్ని అయిపోయిన తర్వాత నేను కంప్లీట్ అందరికీ తెలియడం స్టార్ట్ అయిన తర్వాత ఈ 4 ఫిలిమ్స్ అలా ఉండడం వల్ల ద హెయిర్ స్టైల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ఉండడం వల్ల అలా అనిపించింది. కానీ ముందు లుక్స్ అయితే చేంజ్ ఓవర్ ఉంది. బట్ ఐ అగ్రీ, వాళ్ళకి అనిపిస్తుంది అంటే మనం అగ్రీ చేయాలి. అది ఆ టైంలో చెప్పిన సేమ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు సే ద రీజన్, బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ ఆ టైంలో అట్ ఏ టైం అన్ని సినిమాలు చేయడం నాకు ఆప్షన్ లేదు. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమాలో ఐ విల్ మేక్ షూర్ దట్ డిఫరెన్స్ అయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. ఓకే. సినిమా బ్రదర్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ఆర్ హిస్ టాప్ 5 మూవీస్? అంటే టాప్ మీ ఫేవరెట్ 5 కష్టం, చాలా కష్టం. అంటే గుర్తొచ్చిన అడిగేసరికి నాకు ఐ లైక్ ఖుషి, ఆది, ఇంద్ర, లైక్ నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. నాకు సడన్ గా అడిగితే ఇలా వచ్చేస్తుంది. వాట్స్ ఎ డ్రీమ్ రోల్ ఫర్ యూ? యాజ్ ఆఫ్ నో అలా డ్రీమ్ రోల్ అనేది అయితే పర్టికులర్గా ఇది అనేది అయితే ఏమీ లేదు. బట్ నాకు మైథాలజీ అంటే కొంచెం ఇంట్రెస్ట్. అది చిన్నప్పుడు మా ఊర్లో భారతాలు అవి వేసేటప్పుడు అవి చూస్తుంటాం కదా, ఎప్పటికైనా అలా దుర్యోధనుడు అలాంటి ఒక రోల్స్ ఉంటాయి కదా, వెరీ పవర్ఫుల్ రోల్స్. అది ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాం బాగా అన్నది ఉంది, బట్ నాట్ సూన్. ఓకే. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ వాట్ ఫిల్మ్స్ వుడ్ యు రీమేక్? యాజ్ ఆఫ్ నౌ మై మైండ్ సెట్ రైట్ నౌ నో ఫర్ రీమేక్స్. యాజ్ ఆఫ్ నౌ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు చాలా వచ్చాయి. ఆఫ్టర్ రాజావర్ రాణి గారు ఎక్కువ రీమేక్స్ వచ్చాయి. మలయాళం సినిమాలు సెట్ అవుతావు నువ్వు ఇది చెయ్యి అని స్టిల్ ఇప్పుడు కీప్ కమింగ్ వస్తున్నాయి. బట్ నో ఐ లైక్ లేదు, స్ట్రైట్ ఫిల్మ్సే చేద్దాం, న్యూ డైరెక్టర్స్కే ఆపర్చునిటీ ఇద్దాం మన తెలుగు అన్నదే ఉంది యాజ్ ఆఫ్ నో. సో అందుకే ఎప్పుడు
ప్రస్తుతానికైతే రీమేక్స్కి వెళ్ళలేదు, బట్ ఐ డోంట్ నో లేటర్ ఏమవుతుంది. కిరణ్, మీకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది లాస్ట్ 2-3 ఇయర్స్లో? ఓకే, సక్సెస్లో ఉన్నప్పుడు ఎవ్రీబడి విల్ సపోర్ట్ యూ, సక్సెస్లో ఉన్న వెంటనే ఆపర్చునిటీస్ వచ్చాయి. బట్ ఒక మిస్టేక్ లాంటిది ఒకటి జరిగినప్పుడు మనం నోటీస్ చేస్తూ ఉంటాం కదా, ఫెయిల్యూర్ టీచర్స్ ఇస్ మోర్ దెన్ సక్సెస్ అంటారు. జనాలు అట్లా మారిపోతారు టక్కని, అప్పటిదాకా మనతో ఉన్న వాళ్ళు టక్కని మారిపోయి ఉంటారు. హౌ వాజ్ ది హోల్ ఇండస్ట్రీ నుంచి ఈ జర్నీలో హౌ వాజ్ ది సపోర్ట్ ఫర్ యూ? ఆర్ హౌ వాజ్ సపోర్ట్ అని కాకుండా, టు బి హానెస్ట్ నాకు ఎవరు తెలియదు, టు బి హానెస్ట్ చెప్తున్నాను, ఎవరు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజావారి రాణి గారు చేశాను సినిమా అయిపోయిన తర్వాత నాకు ఉండే అందరికీ చూపించాలి, సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది కదా, బట్ అది లేకుండా యాక్సెస్. సినిమా మంచి సినిమా తీసాము, ఇది అందరికీ చూపిద్దాము అని చేద్దామని యాక్సెస్ లేకుండా. సేమ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సెకండ్ లాక్డౌన్ తర్వాత ఇది ఓపెన్ అయింది, సో మచ్ ఆఫ్ క్రౌడ్, థియేటర్స్ ఓపెన్ అయినాయి, చాలామంది వస్తున్నారు. అరే లాక్డౌన్ తర్వాత ఒక సినిమా ఓపెన్ అయింది, వస్తున్నాయి కలెక్షన్స్, సినిమా ఎంత బాగుంది, క్రౌడ్ వాట్ ఎవర్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అప్పుడు అడగాలని ఉండే సార్, అంటే లాక్డౌన్ అయిపోయింది, థియేటర్స్ ఈ సినిమాతో ఎంత ఓపెన్ అయింది అని ఎవరినైనా రీచ్ అయ్యి కొంచెం సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తే ఈ సినిమా ఇంకొంచెం బెటర్గా రీచ్ అవుతుంది. అండ్ బికాజ్ అట్ ద టైం ఏముండే అంటే నాకు అందరూ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అరే అప్పుడు ఇండియాలో ఇది ఓపెన్ అయింది, దిస్ సినిమా ఈజ్ రోమింగ్ అరౌండ్, తమిళ్ నుంచి కాల్స్ వచ్చేటి నాకు, తమిళ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, బాబు మనం సినిమా చేద్దామని ఉన్నప్పుడు, అరే ఈ సినిమా బట్ యా పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, సమ్ గ్రౌండ్ లెవెల్ అందరికీ నచ్చుతుంది, ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ ఈ సినిమాకి చేస్తే చాలా బాగుంటుంది కదా, రీచ్ అవుదామని ఉండే. బట్ యాక్సెస్ అంటే నాకు ఆ పరిచయం లేకపోవడం వల్ల యాక్సెస్ అనేది అది లేదు. దెన్ లేటర్ ఇప్పుడు నేను ఇంకా పెద్ద బ్యానర్స్ అది చేయడం, సార్ వాళ్ళ బ్యానర్స్ ఏదైతే సినిమా చేస్తున్నా తప్ప రిమైనింగ్ ఇప్పటికీ నాకు ఐ డోంట్ హ్యావ్ మచ్ కాంటాక్ట్స్. అంటే నేను ఎప్పుడు ఇదిగో దిస్ ఈజ్ మై లైఫ్, ఆఫీస్లో ఉండడం, నా సినిమా చేసుకోవడం, ఇది తప్ప ఎప్పుడు బయటికి ఎక్కువ వెళ్ళడము ఇలా ఎందుకు అది అవ్వలే, అది ఏమో వెళ్ళలేకపోయాను అంతే. ఇంకా అవుట్ సైడర్ అనే ఆ ఫీలింగ్ మీకుందా? అవుట్ సైడర్ అనే ఫీలింగ్ కాదు ఇక్కడ, మీకు అనిపిస్తుందా? అవుట్ సైడర్ అనే ఫీలింగ్ కాదు, యాజ్ ఎ పర్సన్ నేను ఇంత. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఏదో వెళ్ళిపోవాలి ఎక్కువ, ఇక్కడికి వెళ్తే ఇది వచ్చేస్తుంది మనకి, అక్కడ వెళ్తే వచ్చేస్తుంది అనేది కాదు. ఐ వాజ్ లైక్ ఓకే, దెన్ ఐ కేమ్ టు ఏ పాయింట్, ఓకే లెట్స్ డూ గుడ్ ఫిలిమ్స్, అది చేద్దాము మనము అది అని. బట్ ఎప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌసెస్ కానీ వీళ్ళు కానీ, గీతార్ట్స్ కానీ, మైత్రి మూవీ మేకర్స్తో చేశాను, దీప్తి గారుతో చేశాను, ఆర్ లైక్ ఇప్పుడు రత్నం గారుతో. సో దేర్ లైక్ నిజంగానే నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీరు మంచి సినిమా చెప్తుంటే ట్విట్టర్లో కూడా నేను అడిగితే ఒక 160 రిప్లైస్ వస్తే ఒక 30-40 రిప్లైస్ ఇవే, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు పిక్ గుడ్ స్క్రిప్ట్స్, ప్లీజ్ ఆస్క్ హిమ్ టు పిక్ గుడ్ స్క్రిప్ట్స్ అని చెప్పి. ఐఎమ్ గ్లాడ్ దట్ మీరు ఇప్పుడు ఆ డైరెక్షన్లోనే. ఐఎమ్ షూర్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ జస్ట్ 1 year ఆఫ్ టైమ్ ఫ్రమ్ నౌ, 1 year. యూ కిరణ్ అబ్బోరం నుంచి వచ్చే ప్రతి సినిమా యూ లవ్ ఇట్. సూపర్. రూల్స్ రంజన్ గురించి చెప్పండి, లైక్ ఇప్పటిదాకా చేసిన వాటికి దీనికి ఏంటి డిఫరెన్స్? రూల్స్ రంజన్ అనే సినిమా ఒక థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి? ఐల్ బి వెరీ హానెస్ట్, రూల్స్ రంజన్ అనే సినిమా అది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన సినిమా. నువ్వు థియేటర్కి వచ్చి కంప్లీట్లీ వితౌట్ జడ్జింగ్ ఎనీథింగ్, వితౌట్ జడ్జింగ్ అరే ఇక్కడ తప్పు ఉందా, ఇది ఉందా, లైక్ కిరణ్ ఇలాగే ఉన్నాడా, లుక్స్ ఇది ఉందా, ఇది కాదు, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. అరే మనం ఒక సినిమాని ప్రాపర్గా ఎంజాయ్ చేద్దామని థియేటర్లో కూర్చున్న ఆడియన్కి యూ డోంట్ బిలీవ్ ద ఫిలిం ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి టిల్ ద క్లైమాక్స్ వచ్చేసరికి ద లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిలిం నీకు తెలియకుండానే నువ్వు అంత ఎంజాయ్ చేస్తావు. మేమైతే నేను బేసిక్గా ఇంకా సినిమాని మేము ఇప్పటికీ 3 shows వేసాం, చూపిస్తాం. ఇంకా అరే మీరు జల్లి చూడండి, ఒపీనియన్ చెప్పండి జెన్యూన్గాని. పీపుల్ హూసే నా ముందు ఫిలిమ్స్కి రే ఇది కాదు నువ్వు మిస్ అయిపోయిందని చెప్పిన వాళ్ళు బయటకు వచ్చి దే ఆర్ లైక్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్. నాకు కొన్ని డౌట్స్ ఉండే, మరి ఇది కాదు కదా, ఇది ఓకేనా, ఈ సీన్ ఓకేనా, ఇలా ఓకేనా, నాకు పర్సనలీ బికాస్ తెలియకుండానే నేను దీంట్లో పడిపోయాను. అరే పీపుల్ ఇది వేస్తున్నారు, ఇది సెల్ఫ్, ఇది రాలేదు, రివ్యూస్లో ఇది పడిపోద్ది, ఇక్కడికి వస్తే ఇది పడిపోద్ది, నేను ఇలా ఉన్నాను. కానీ అందరు నేను చూపించినప్పుడు దేవర్ లైక్ కంటిన్యూస్గా నవ్వారు.
నవ్వి బయటకు వచ్చి నానమస్లీ ఆల్ లైక్ దేర్ లైక్ ఇట్స్ మోర్ దెన్ హిట్, అదిరిపోయిన సినిమా, మేము కడుపుబ్బా ఎంజాయ్ చేసాం. సో ద సేమ్ వే సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఆ రూల్స్ రేంజ్ అనే సినిమా మీరు ఫ్యామిలీతో అందరితో వెళ్ళి కూర్చుంటే తెలియకుండానే మీరు ఎప్పుడు నవ్వునంత నవ్వేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. 100% అండి, నో షూర్, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఎంటర్టైనర్. మీరు హ్యాపీగా థియేటర్కి వెళ్ళి నవ్వుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ సూపర్. ఫైనల్లీ కిరణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ టైం ఇచ్చి హానెస్ట్గా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సి, నేను ఒక విషయమే చెప్తా, దట్ బికాస్ ఐ ఆల్సో బీన్ మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి లాస్ట్ 4 years నుంచి. కిరణ్, పీపుల్కి మీరు ఇప్పుడు తెలిసిపోయారు. లైక్ మీరు ఏదైతే అనుకున్నారో కిరణ్ అబ్బవరం అనే పర్సన్ జనాల్లోకి వెళ్ళాలి, జనాలకి తెలియాలనేది, ఐ థింక్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ ఇట్. ఓకే, 7 films, ఓకే, సక్సెస్ 4 hit 3, అది వదిలేస్తే పీపుల్కి మీరు తెలిసిపోయారు ఇప్పుడు. పీపుల్ ఆర్ గివింగ్ యూ అటెన్షన్. ఓకే, ట్రాలింగ్ అది ఉన్నా కూడా ఒక పాయింట్, ఒక విధంగా చూడడం అంటే పీపుల్ ఆర్ గివింగ్ యూ అటెన్షన్, దే నో యూ. సో దట్ ఈస్, అదొక చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడు మీరు కానీ ఒక మంచి సినిమాతో వస్తే పీపుల్ విల్ లవ్ ఇట్, బికాస్ యూ నో ఆర్ ఆడియన్స్ నో. ఒక్క మంచి సినిమా ఇస్తే తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. లేదు, 100% ట్రూ. నేను ఇందాక అదే చెప్పానంటే, ఐఎమ్ షూర్ నన్ను లవ్ చేసేవాళ్ళు కిరణ్ అబ్బవరం వర్క్ని ఇష్టపడి, దేర్ లైక్ పీపుల్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ లవ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. 70% ఆఫ్ ద పీపుల్ నా వర్క్ని నచ్చి చాలా ఉంది. దేర్ ఆర్ 30% ఆఫ్ ద పీపుల్ హు నా వర్క్ నచ్చిన వాళ్ళు కూడా ఐ రెస్పెక్ట్ దెమ్. నా వర్క్ మేబీ వాళ్ళకి అది నచ్చలేదు, నేనే చెప్పాను కదా, నా సైడ్ నుంచే ఉంది. ఈవెన్ ఐ నో దట్ వాట్ మిస్టేక్స్, బట్ ఐఎమ్ షూర్ వాళ్ళని కూడా మై అప్కమింగ్ ఫిలిమ్స్తో ఐ విల్ ఇంప్రెస్ దెమ్. వీ ఆల్ హియర్ మనం ఉండేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టు మేక్ గుడ్ ఫిలిమ్స్. వాళ్ళు అడిగే దాంట్లో తప్పే లేదు. నేను ఎప్పుడు వాళ్ళు ఏదైనా మెసేజ్ చేసిన గుడ్ స్క్రిప్ట్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇచ్చేస్తున్నాను, తప్పులేదు. ఎందుకంటే అరే కిరణ్, నువ్వు ఇలా వచ్చావు యాజ్ యంగ్ ఫిల్మ్ మేకర్, నువ్వు ఇంకా కొత్తగా ట్రై చేయి, ఎందుకు అది వెళ్తానని అడిగే దాంట్లో తప్పే లేదు. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ ఫర్ ఇట్. నేను ఎలా చేయాలి, నేను ఎలాంటి వేలో వెళ్ళాలి. ఇప్పుడు మనం ఒకటి లైఫ్లో ఒకటి బిలీవ్ చేస్తాం, అది 6-7 times ఫెయిల్ అవ్వచ్చు. అరే ఇది ఫెయిల్ అయిపోయింది కదా అని మన వేని ఎక్కువ మార్చేసుకోకూడదు. నువ్వు బిలీవ్ చేసిందో ఒకటి ఉంటుంది కదా, నువ్వు బిలీవ్ చేసింది అది ఎప్పుడైతే రియాలిటీలోకి వచ్చి రీచ్ వచ్చిందో, ఐ నో దట్ ఇట్ విల్ బి 10 times more bigger. ఐ హ్యావ్ మై ఓన్ విజన్. దానికోసం నేను చేస్తున్నాను. అండ్ ఐమ్ టేకింగ్ టైం. ఐఎమ్ నాట్ లైక్ ఇమీడియట్గా అయిపోవాలి రాత్రి నాకు అది లేదు. ఇప్పుడు నాకు ఐ న్యూ దట్ నేను ఇప్పుడే వచ్చాను ఇండస్ట్రీకి. ఇట్స్ జస్ట్ ఓన్లీ బిగినింగ్. నేను చేయాల్సింది చాలా ఉంది, బట్ ఐ విల్ టేక్ కేర్ నిదానంగా మొత్తం అంతా. సూపర్. ఆన్ దట్ నోట్, అదే టైం తీసుకోండి, మంచి సినిమాలు చేయండి, ఎంటర్టైన్ చేయండి, గ్రో అవ్వండి. Thank you very much for this lovely. Thank you so much. Thank you so much. Thank you. I love talking to you. Thank you so much.